రాజ్యలక్ష్మి ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు మనం ఈ వీడియోలో 1 kg చికెన్ 1 kg రైస్తో ఈజీగా బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. చాలా సింపుల్గా, మసాలాస్ కొంచెం తక్కువగా, కొంచెం కాడెక్కువ వేసుకుని ఈజీగా, టేస్టీగా, హెల్దీగా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా 1 kg చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ వరకు పసుపు, మిర్చి పౌడర్, సాల్ట్ మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. కొంచెం మిర్చి పౌడర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం కోర్సుగా దంచినటువంటి గరం మసాలా, 2 స్పూన్స్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొన్ని బ్రౌన్ ఆనియన్స్, 2 ఆనియన్స్ని ఫ్రై చేశానండి, 4-5 గ్రీన్ చిల్లీస్, వన్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక ఆనియన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకుని వేసుకుందాం. కొంచెం పుదీనా, కొంచెం బిర్యానీ మసాలా, ఒక హాఫ్ స్పూన్ సాజీరా, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, సాల్ట్, టూ కప్స్ వరకు కర్డ్ తీసుకుందాం. కర్డ్ కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం ప్రాబ్లం ఉండదండి. కర్డ్ హెల్త్కి మంచిది, బిర్యానీలో చాలా టేస్ట్ని ఇస్తుంది. 1 లెమన్. ఇవన్నీ పెరుగులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా మనం మిక్స్ చేసుకోవటం వలన చికెన్ పీసెస్కి అంతా కూడా ఈ మసాలాస్ ఈవెన్గా పడతాయి. ఇప్పుడు చికెన్ పీసెస్ని వేద్దాం. చికెన్కి ఈ పెరుగు మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసి 4-5 స్పూన్స్ వరకు గీ వేయండి. మీరు గీ ప్లేస్లో బటర్ కానీ ఆయిల్ కానీ వేయచ్చు. గీ వేసిన తర్వాత మంచిగా ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్, మినిమం హాఫ్ అన్ అవర్ మనం మ్యారినేట్ చేసుకోవాలండి. చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టినా సరే లేదా బయట పెట్టినా సరే. ఈలోపు ఈ హాఫ్ అన్ అవర్లో బాస్మతి రైస్ని కూడా సోక్ చేసి ఉంచుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత రైస్ సోక్ అయినాయి కదా, చికెన్ కూడా మంచిగా మ్యారినేట్ అయింది. మనం ఏ బౌల్లో అయితే మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో కొంచెం మందంగా ఉన్నటువంటి ఆ బౌల్ని తీసుకొని దానికి ఆయిల్ కానీ బటర్ కానీ గీ కానీ అప్లై చేయండి. అప్లై చేసి ఇలా ఈ చికెన్ మిశ్రమాన్ని వేద్దాం. ఇలా చేయటం వలన మంచిగా అడుగంటకుండా ఉంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మనం గీ అప్లై చేయటం వలన. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని 1 kg రైస్తో ప్రిపేర్ చేస్తున్నాం కదా, 3.5 లీటర్స్ వరకు వాటర్ వేసి ఆ వాటర్లో సాజీరా, ఇలాచి, లవంగాలు, జాపత్రి, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, సాల్ట్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ ఈ వాటర్లో వేసి వాటర్ని బాయిల్ చేద్దాం.
వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత ముందుగానే మనం 1/2 అవర్ సోక్ చేసి ఉంచాం కదా, ఆ రైస్ని వేసి కుక్ చేసుకుందాం. పాత రైస్ అయితే 70% వరకు కుక్ చేయండి. అదే కొత్త రైస్ అయితే 50% కుక్ అయితే సరిపోతుందండి. ఇలా రైస్ని మనం మిడిల్కి ఇలా కట్ చేసామంటే మంచిగా కట్ అయింది కదా. ఇప్పుడు 1/2 అవర్ మ్యారినేట్ చేసి ఉంచినటువంటి ఈ చికెన్లో 70% కుక్ అయినటువంటి ఈ రైస్ని వేద్దాం. మీరందరూ మన వీడియోస్ చూసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా, బిర్యానీ మసాలా, కొంచెం పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ ఇలా లేయర్స్గా వేసుకుంటూ రైస్ను కూడా వేస్తూ మంచిగా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మిగిలిన మసాలాస్ను కూడా కొంచెం గరం మసాలా, బిర్యానీ మసాలా ఇలా ఇవన్నీ పైన వేద్దాం. మీ ఇష్టం అండి, కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ముందే చెప్పాను కదా, చాలా తక్కువ మసాలాలతో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాం, హెల్దీగా అన్నాను కదా. ఇలా బ్రౌన్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి లాస్ట్లో కొంచెం గీ వేద్దాం. ఇప్పుడు ముందుగానే సాఫ్రాన్ మిల్క్ని ప్రిపేర్ చేసి ఉంచానండి. కొంచెం పాలల్లో సాఫ్రాన్ వేసి ఫుడ్ కలర్ కూడా వేయొచ్చు, లేదా కొంచెం ఇది కూడా వేసుకోవచ్చు. సాఫ్రాన్ మిల్క్ వేసిన తర్వాత 4-5 స్పూన్స్ వరకు గీ వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. గీ వేసిన తర్వాత మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవటానికి తీసుకున్న బౌల్కి టైట్గా ఉండేటటువంటి లిడ్ని పెట్టండి, లేదా ఇలా గాజు లిడ్ అయినా సరే. హోల్ ఉంటే కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ అప్లై చేసి ఇలా లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచండి, 30 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచండి. 30 మినిట్స్ కంపల్సరీ లో ఫ్లేమ్లోనే ఉంచితే రైస్ మంచిగా కుక్ అవుతుంది, మళ్ళీ అడుగంటకుండా ఉంటుందండి. 35 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం మనం ఫ్రై చేసినటువంటి కాజుని వేసి సర్వ్ చేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. తక్కువ మసాలాలతో కొంచెం ఎక్కువ కర్డ్ వేసి లో ఫ్లేమ్లో ఇలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చికెన్ కూడా మంచిగా కుక్ అయింది, చూస్తున్నారు కదా. అడుగు కూడా అంటకుండా మనం 30 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసాం కాబట్టి అడుగు కూడా అంటకుండా చాలా మంచిగా ప్రిపేర్ అయిందండి, చూస్తున్నారు కదా. నా రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా చాలా రకాల వీడియోస్ రాబోతున్నాయి, తప్పకుండా చూడండి.